డబ్బు ఉంటేనే నీ దగ్గరికి మనుషులు వస్తారు. డబ్బు నీ నుంచి వెళ్ళిపోయిందో అసలు నీ కుటుంబస్తులు తప్ప ఎవడో నీతో ఉండడం. ప్రైజ్ ది లార్డ్. డబ్బు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి చాలామంది స్నేహితులు ఉన్నారు, అతనితో పాటు తిరిగే వాళ్ళు ఉన్నారు, అతన్ని పొగిడేవారు ఉన్నారు, అతన్ని ఇంటికి ఆహ్వానించేవారు ఉన్నారు. ఎప్పుడైతే డబ్బును నాశనం చేసుకున్నాడో, ఇచ్చిన తలాంతుని దుర్వినియోగం చేసుకున్నాడో, స్నేహితులందరూ అతనికి దూరం అయిపోయారు. అన్నం పెట్టేవాడు కాదు, మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా ఎవడు లేడు అతనికి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైనా సరే మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. తండ్రి ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు. తండ్రి ఇంటి దగ్గరికి వచ్చాడంట. అసలు అక్కడ ఏమనుకున్నాడో తెలుసా అండి? తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇంటికి వెళ్ళి, నేను కూడా ఆ పనివారిలో ఒక పనివాడిగా నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. తగ్గింపు కొంతమందికి ఎప్పుడు వచ్చింది అంటే, సంవరం అయ్యాక కొంతమందికి వివరం వచ్చినట్టు. ఇప్పుడు ఏమనుకున్నా తెలుసా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీ కుమారుడు నడిపించుకోవడానికి కూడా నాకు అక్కడికి వెళ్ళి నేను నీ కుమారుడు నడిపించుకోవడం కంటే నీ పని వాళ్ళు ఒక పనివాడుగా నేను ఉంటా. దేవునికి స్తోత్రం కనుక తీర్మానం చేసుకున్నాడు, నిర్ణయం చేసుకున్నాడు, ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు.